తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల పట్టాల ప్రొసీడింగ్స్ పై జగన్ తీరును అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. టీటీడీ ఉద్యోగులకు ఇస్తున్న ఇళ్ల పట్టాలపై జగన్ ఫోటోలు పెట్టడాన్ని తప్పుపట్టాయి. వెంటనే పట్టాలపై జగన్ ఫోటోలు తొలగించాలని డిమాండ్ చేశాయి. దీనిపై ఆందోళన చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతల్ని అరెస్ట్ చేశారు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి టీటీడీ చైర్మన్, ఈవో వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. మంచిదే, ఇవ్వడం వద్దని చెప్పట్లేదు మేము. కానీ ఇచ్చే ఇళ్ల పట్టాల్లో ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటోతో పాటు జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నారండి. అవసరమా? పిచ్చి పీక్ స్టేజ్ కాదు, ఏదైనా అంటారు. జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడం ఏంటి? ఇళ్ల పట్టాలు ఏదైనా జగన్మోహన్ ఆస్తులు ఏమి ఇస్తారు? లేదు కదా. టీటీడీ నువ్వు ప్రభుత్వ పథకాలు వేసుకో ఒప్పుకుంటున్నావు, ఇది ప్రైవేట్ సంస్థ. టీటీడీ అనేది ఒక దైవ సమానంగా మేమంతా ఒక భక్తితో ముక్కుతున్న టీటీడీ వెంకటేశ్వర స్వామి మేమందరం. అలాంటిది ప్రపంచంలో ధార్మిక క్షేత్రంలో గొప్ప క్షేత్రం తిరుమలకి ఇలాంటి ఫోటో వేసుకుంటే ఇప్పుడు అడగకపోతే రేపు టీటీడీ ఇచ్చే సేవా టికెట్ కూడా జగన్ ఫోటో వేసుకుంటాడు. ఎంత దారుణం అంటే అధికారులు, ముఖ్యమంత్రులు వస్తూ పోతుంటారు. వెంకటేశ్వర స్వామి శాస్త్రం కదా. ఈ విషయాన్ని మేము ఖండించడానికి ఈరోజు వేడి బిల్డింగ్ కదా నిరసన పిలుపునిస్తే పొద్దున కల్లా పోలీసులు పంపించి అవసరం చేశారు. ఇది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యంలో గొంతుపి మాట్లాడే అవసరం మాకుంది. కాబట్టి వెంటనే వాళ్ళు ఇచ్చిన బాండ్లలో మీరు ఇళ్ల పట్టాలు ఇవ్వండి. ఇళ్ల పట్టాల్లో జగన్ ఫోటోగా తీయకపోతే పెద్ద ఎత్తున ఈ రోజు కాకపోతే రేపన్న ఉద్యమం చేస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. ఈరోజు ఉదయం నుంచి టీడీపీ, జనసేన నేతల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. జగన్ తీరుపై టీడీపీ, జనసేన పార్టీలు భగ్గుమంటున్నాయి. డబ్బులిచ్చి తీసుకుంటున్న టీటీడీ ఉద్యోగుల భూమి పట్టాలపై జగన్ ఫోటోలు పెట్టడంపై మండిపడుతున్నాయి. డబ్బులు కట్టి తీసుకుంటున్న పట్టాలపై టీటీడీ లోగో మాత్రమే ఉండాలి తప్ప జగన్ ఫోటో ఎందుకని ప్రశ్నిస్తున్నాయి. గతంలో అనేకసార్లు ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన టీటీడీ ఎన్నడూ ఏ రాజకీయ పార్టీ నేతల ఫోటోల్ని ప్రచురించలేదని తెలిపారు. వెంటనే పట్టాల పంపిణీ వాయిదా వేసి కొత్త పట్టాలు ప్రింట్ చేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, జగన్ ఫోటో వేయడాన్ని ఇళ్ల పట్టాలకు సంబంధించి టీడీపీ, జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ ఆందోళనకు సంబంధించి అలాగే టీటీడీ ఏమంటోంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ చెప్పండి. టీటీడీ ఉద్యోగులకు ఇస్తున్నటువంటి పట్టాల్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో ప్రచురించడంతో అలిపిరి మనం చూస్తున్నాం. గరుడ సర్కిల్ దగ్గర టీడీపీకి సంబంధించినటువంటి నేతలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. చెప్పండి, మీ యొక్క నిరసన ఎందుకు చేపట్టారు? ఈరోజు తిరుపతి నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానము ఉద్యోగస్తులకి పట్టాల పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. దానికి మేమైతే వ్యతిరేకం కాదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి ఒక ధార్మిక క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతిలో ఈరోజు పట్టాల పంపిణీ కార్యక్రమం ఒక చట్టానికి విరుద్ధంగా చేస్తున్నారు. ఎందుకంటే జీవోల ప్రకారము, బైలాస్ ప్రకారము ఇక్కడ ఎలాంటి రాజకీయ ప్రలోభం లేకుండా ఏ కార్యక్రమం జరిగినా కూడా ధార్మికంగా, స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగానే ఉండాలి. మరి ఇప్పటికి ఎన్నోసార్లు కూడా పట్టాల పంపిణీ కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులకు జరిగింది. ఎప్పుడు కూడా ఇలాంటి అపచారం కానీ, అరాచరికం కానీ మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి ప్రచారం పిచ్చి పరాకాష్ఠకు చేరి ఈ రోజున ఇస్తున్నటువంటి పట్టాల మీద కూడా వాళ్ళ లోగోను ముద్రించి, జగన్మోహన్ రెడ్డి ఫోటోను ముద్రించి ఈరోజు వాళ్ళు పట్టాలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు అంటే వాళ్ళ అహంకార పూరిత పాలనకి ఇది కూడా మరి నిదర్శనంగా ఉంది. ఇదంతా కూడా మరి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది. ఎందుకంటే ఈ రోజున భక్తులు వేసేటువంటి కానుకల ద్వారానే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. మరి అటువంటిది ఇలాంటి అపచారాలు, అరాచకాలు వాళ్ళు ఇచ్చేటువంటి కానుకలతో జరుగుతున్నాయంటే ఈరోజు వాళ్ళు కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి తిరుపతి నగరంలో ఏర్పడింది. రేపు రానున్న రోజుల్లో మరి టికెట్ల మీద కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముద్రించి ఇస్తారేమో అని కూడా
భక్తులు ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ రోజు వెంకటేశ్వర స్వామి పక్కన జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయడం అంటే ఎంత నిర్లక్ష్యం అండి. దేవుడి మీద నమ్మకం ఉందా కరుణాకర్ రెడ్డి చైర్మన్ గారికి, ఈవో గారికి కానీ? ఎంత దారుణం ఉందో తెలుసా ఇది. వెంటనే ఆ ఫోటో తొలగించాలండి. దేవుని సొత్తు ఇస్తున్నారు దేవస్థానం ఎంప్లాయీస్ కి. మీరేందండి మధ్యలో మీ ఫోటోలు పెట్టడం? చాలా దారుణం అండి. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక ధార్మిక సంస్థ. ధార్మిక సంస్థకి చైర్మన్ గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి ఈ రోజు దేవస్థానాన్ని రాజకీయ క్షేత్రంగా మార్చేశారు. ఈరోజు తిరుపతిలో బైరాగపట్టెడు కానీ, టీడీ ప్లాట్స్ కానీ, ఎల్ఎస్ఏ లాంటి ప్రాంతాల్లో కూడా 1985 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం హౌస్ పుడిసింగ్ కాపిస్తున్నారు. దాంట్లో ఎక్కడ కూడా ఎప్పుడు ముఖ్యమంత్రి ఫోటో కానీ ప్రధానమంత్రి ఫోటోలు ఉండదు. ఈ రోజు ఈ ముఖ్యమంత్రి పిచ్చి పరాకాశ చేరిపోయి కరుణాకర్ రెడ్డి గారిని చెక్కపదం చేయడం కోసం ఈ రోజు తిరుమలలో నిబంధనలు పక్కదొక్కి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఫోటో పక్కన ఈ ముఖ్యమంత్రి ముఖ్యంగా ఆయన కూడా అన్ని రకాల కూడా అన్ని మతాన్ని పాటిస్తున్నారు. అలాంటి వ్యక్తి ఖచ్చితంగా తప్పుగా మేము భావిస్తున్నాము. తిరుపతిలో గతంలో టీడీ ప్లాట్స్ వరకు అయితే ఇల్లు చెప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరికి కూడా ఫోటో లేకుండా ఉండేది. పరాకాష్ఠ జరిపోయి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా కేవలం ఒక పబ్లిసిటీ కోసం పనిచేస్తున్నారు. ఇది తప్పుగా భావించి ఇది 2024 రాబోయే ఎన్నికల కోసం జగన్మోహన్ రెడ్డి గారు అదే కరుణాకర్ రెడ్డి గారు ఈ రోజు టీడీని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇది అన్ని రకాలుగా తప్పు. ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఇది చూస్తున్నాము. పోలీసులు అలిపిరి దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలందరినీ కూడా బలవంతంగా అరెస్ట్ చేసేటువంటి, అదుపులోకి తీసుకునేటువంటి దృశ్యాల్ని చూస్తున్నాం. మనం అందరినీ కూడా ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. నిరసన వ్యక్తం చేయడానికి కూడా అవకాశం లేకుండా ఉదయం నుంచి కూడా హౌస్ అరెస్టులు చేశారు. అన్ని పార్టీల నేతలందరినీ కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఈయనకి పట్టాల పంపిణీ కూడా జరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఫోటోను టీటీడీ ముద్రించి ఇవ్వటం అనేది భక్తుల్లో కావచ్చు, అలాగే టీటీడీ ఉద్యోగుల్లో కూడా వ్యతిరేకత అవుతోంది. అన్ని రాజకీయ పక్షాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఆ ఫోటోను ప్రచురించి పట్టాలు ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. యాక్చువల్గా టీటీడీ ఉద్యోగులు డబ్బులు ఇచ్చి 3 లక్షల రూపాయల పైగా డబ్బులు పే చేసి తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా దానిపైన ఫోటో పెట్టుకోవడం అనేది మాత్రం అందరూ జీర్ణంగానే పరిస్థితి.